హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు అనేది చూపిస్తున్నానండి. ఈ వీడియోలో 3 మోడల్స్ ఉన్నాయండి. 3 బ్లౌజెస్ అవి చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి సారీలో గ్రీన్ కలరు ఉందండి. అది వచ్చేసి మనం పైపింగ్ కింద యూజ్ చేయమన్నారు. అదే పీస్ తీసుకొని మనం పైపింగ్ వేసాము. బోట్ నెక్, బ్యాక్ హోలు, తర్వాత పైన బటను, తర్వాత కింద కూడా పోట్లీ బటన్స్ వేయమన్నారు. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందనేది. ఈ బాల్స్ కూడా పోట్లీ బటన్స్ వేసేసి పెట్టామండి. అటు సైడ్ ఇటు సైడ్ కూడా పైపింగ్ అనేది వస్తుంది. ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందనేది. అంతే నీట్గా పైపింగ్ మొత్తం ఆల్ ఓవర్ పైపింగ్ వేసాను. బ్లౌజ్ కంపల్సరీ 2 ఇంచెస్ ఖర్చు పెడతానండి నేను. మొత్తం ఆల్ ఓవర్ పైపింగ్ వేస్తాను. ఇది నాకు కస్టమర్ పిక్ అనేది సెండ్ చేశారండి. దాని ప్రకారం మనం పెట్టాను. ఆల్ ఓవర్ పైపింగ్ ఇచ్చేసాను. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, బోట్ నెక్కే, కానీ వాళ్ళు ఏమన్నారంటే 4.5 నెక్ పెట్టమన్నారండి. కొంచెం డౌన్ పెట్టమన్నారు, బాగా పైకి కాకుండా. అందుకే బ్యాక్ సైడ్ పైకి ఉంటుంది, ఫ్రంట్ అనేది ఒక 1 ఇంచ్ కిందకు ఉంటుందండి. 4.5 అలా చెప్పారు, అలా పెట్టాను. ఫ్రంట్ ఓపెను ప్రిన్సెస్ కట్ కూడా చూడండి షేప్ ఎంత నీట్గా తిరిగింది అన్నది. చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ లుక్ కూడా. బ్యాక్ మోడలే హైలైట్ అండి ఈ బ్లౌజ్కి వచ్చి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది శారీ అండి. ఈ శారీకి బ్లౌజ్ నేను ఎలా రెడీ చేశాను అన్నది చూపిస్తున్నాను. ఇది కూడా కస్టమర్ మనకి పిక్ సెండ్ చేశారండి, దాని ప్రకారం పెట్టాను. ఈ శారీకి ఈ బ్లౌజ్ పెట్టానండి. ఈ మోడల్ పిక్ సెండ్ చేశారండి, అది స్టిచ్చింగ్ చేశాను నేను. బోట్ నెక్కే, కాకపోతే ఏంటంటే కింద అనేది కట్ వర్క్ అనేది వస్తుందండి. తర్వాత శారీలో ఒక సైడు అంచు ఉంటుంది కదండి, చిన్న అంచు, అది నేను ఇక్కడ మోడల్కి యూజ్ చేశాను. కిందేమో స్కాలఫ్. ఇది కస్టమర్ మనకి రిఫరెన్స్ పిక్ పంపించారండి, దాని ప్రకారం స్టిచ్ చేశాను. ఆ చిన్నంచు అనేది ఇక మోడల్కి యూజ్ చేశానండి. అదే చిన్నంచు నేను బవ్వుకు కూడా పెట్టాను. ఈ బటన్ కూడా మీషోలో తీసుకున్నానండి, అది పెట్టాను. ఫినిషింగ్ లుక్ చూడండి ఎంత నీట్గా ఉందనేది. తర్వాత హ్యాండ్కి పఫ్ హ్యాండ్ చెప్పారండి, పఫ్ హ్యాండ్ పెట్టాను. ఫ్రంట్ వచ్చేసి 3 పాయింట్ నెక్ పెట్టానండి. స్టార్ నెక్ అంటారు కదండి, అది ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉంది కదా, ఆ నెక్ పెట్టాను. తర్వాత ఫ్రంట్ కూడా ప్రిన్సెస్ కట్టే. ఫినిషింగ్ లుక్ చూడండి. ఈ బ్లౌజ్ కటింగ్ కావాలంటే నేను ఆల్రెడీ వీడియో తీసుకున్నానండి, ఇది ఆల్రెడీ నేను ఛానల్లో అప్లోడ్ చేశాను. బ్యాక్ మోడల్ అనేది చాలా నీట్గా చాలా ఫినిషింగ్ వచ్చింది కదండి. ఈ బ్లౌజ్ మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి, చిన్న కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఈ శారీకి బ్లౌజ్ నేను ఎలా స్టిచ్చింగ్ చేశాను అన్నది చూపిస్తున్నాను. హ్యాండ్ వచ్చేసి పఫ్ హ్యాండ్ పెట్టానండి. తర్వాత బ్యాక్ వచ్చేసి బోట్ నెక్కే పెట్టాను. టెంపుల్ షేప్లో ఉంటుంది కదండి, అది పెట్టాను. హ్యాండ్కి వచ్చేసి ఎక్కువ పఫ్ వద్దన్నారండి, చిన్న పఫ్ తక్కువ, స్మాల్ పఫ్ అన్నారు, అందుకు స్మాల్ పఫ్ అనేది పెట్టాను. ఇది కూడా కటింగ్ నేను ఆల్రెడీ వీడియోలో తీసి పెట్టానండి. ఈ బ్లౌజ్ కటింగ్ కూడా ఉంటుంది. ఇది ఫ్రంట్ వచ్చేసి షేపేనండి, ప్రిన్సెస్ కట్ కాదు. మనం ఫ్రంట్ షేప్ పెట్టుకున్నా కూడా బ్యాక్ బోట్ నెక్ పెట్టుకోవచ్చు. తర్వాత ఫ్రంట్ వచ్చేసి 3 పాయింట్ నెక్కే. ఆల్ ఓవర్ పైపింగ్ ఇచ్చేసానండి నేను. లుక్ అనేది చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది బ్యాక్ కస్టమర్ ఏమి మనకి బ్యాక్ బోట్ నెక్ మోడల్ ఏదైనా సరే ఓకే అన్నారండి, అందుకు ఈ టెంపుల్ టైప్లో ఉన్న మోడల్ అనేది నేను పెట్టానండి వాళ్ళకి. కొంచెం నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది అని. ఫినిషింగ్ అనేది చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.